టు సిగ్నల్ టీవీ. నేను ప్రత్యూష. అన్న ఏంటి అసలు నాకు చాలా భయం అవుతుంది. అసలు ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏవేవో న్యూస్లు వస్తున్నాయి. అసలు ఇన్స్టాగ్రామ్ అసలు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏం ఓపెన్ చేసినా ఏదో న్యూక్లియర్ బాంబ్ అంటున్నారు, పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేస్తుంది, అసలు ఏవేవో చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజం? ఎక్కడ చూసినావు బ్రో నువ్వు అది? నేను ఇన్స్టాగ్రామ్లో చూసా, అలా యూట్యూబ్లో చూసా. యూట్యూబ్ అసలు ఇది ఫేక్ న్యూస్లు. ఫస్ట్ కొన్ని ఛానల్స్ని వీటిని బ్యాన్ చేసేయాలి. మొన్న చూసిన పహల్గామ్లో జరిగిన ఒక 28 మెంబర్స్ చంపితేనే ఇప్పుడు అంత రచ్చ జరుగుతుంది. న్యూక్లియర్ అయితే పాకిస్తాన్ ఉంటుందంటావు బ్రో? నువ్వు చెప్పు. అది కూడా కరెక్టే. అంటే పర్సన్స్ అయ్యండి మనం కూడా ఇలాంటివి నమ్మితే ఇంకా ఊర్లలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది బ్రో? నువ్వు చెప్పు. ఒకవేళ అంటే ఇప్పుడు ఇవంతా నమ్మొద్దు అంటారా? అస్సలు నమ్మొద్దు. కొన్ని ఛానల్స్ మెయిన్ ఒక గవర్నమెంట్ ఛానల్స్ ఉంటాయి, వాటిని నమ్మండి. టీఆర్పీ కోటం వేసే థమ్స్ ఇవి చూసి భయపడకండి, అదంతా ఫేక్ న్యూస్. అది నేను చాలా చూసాను. అసలు ఏంటో మన హైదరాబాద్లో కూడా హై అలర్ట్ వచ్చిందంట కదా, మొత్తం చార్మార్కి వెళ్ళనివ్వట్లేదు, ట్యాంక్ బండ్లో హై అలర్ట్, ఇవన్నీ అంటున్నారు. అవునా? ఇదంతా ఫేక్ గాయ్స్, అస్సలు ఎవ్వరు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సోషల్ మీడియా యూజ్ చేస్తారు. అందరు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. యూట్యూబ్ షార్ట్స్ అయినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా, యూట్యూబ్ వీడియోస్ అయినా, ప్రతి ఒక్కరు స్టేటస్లు అయినా మొత్తం అవే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే ఎవరైతే ఈ టీఆర్పీ పెంచడం కోసం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు అసలు ఈ టైం కాదు, మీ టీఆర్పీ పెంచుకోవడానికి అసలు ఈ టైం అస్సలు కాదు. ఎందుకంటే జనాలను ప్యానిక్ చేయడం, అసలు లేని తమ్ము ఉన్నట్టు పెట్టడం, ఉన్న తమ్ము లేనట్టు పెట్టడం అసలు ఈ టైం కాదు. సో మీరు కూడా కొంచెం సపోర్టివ్గా, ఎందుకంటే మీ ఛానల్స్ చూస్తున్నారు, మిలియన్స్ వ్యూవర్స్ ఉన్నారు మీకు. సో మీరు ఈ టైంలో ఫేక్ న్యూస్లు చెప్పడం, ఫేక్ థమ్స్ పెట్టడం, పబ్లిక్ని ప్యానిక్ చేయడం తప్ప ఇక్కడ మీకు వచ్చింది ఏం లేదు. చూడు ప్రత్యూష, నువ్వు న్యూక్లియర్ బాంబ్ అన్నావు కదా, న్యూక్లియర్ బాంబ్ అసలు వాళ్ళు పెహల్గామ్లో అటాక్ చేసింది 20 మెంబర్స్ మన వాళ్ళు చనిపోయారు. 20 మెంబర్స్ చనిపోతేనే మన వాళ్ళు అస్సలు అయినట్లే. మన ఇండియన్ ఆర్మీ చూసారు కదా, రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్కి అసలు మామూలుగా కాదు, నైట్ అసలు వాళ్ళకి నిద్ర ఉండట్లే. అసలు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ అక్కడ మన సైనికులు ఎంత కష్టపడుతున్నారంటే, మనం ప్రశాంతంగా ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు మీరు ప్రశాంతంగా మంచిగా పడుకుంటున్నారంటే దానికి మెయిన్ రీజన్ మన ఇండియన్ ఆర్మీ. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, నాకు క్లారిఫై చేస్తారా? ఇప్పుడు మన వాళ్ళే, మన ఇండియా వాళ్ళే కావచ్చు, అందరూ కూడా సోషల్ మీడియాలో స్టేటస్ కావచ్చు, స్టోరీ కావచ్చు, అన్నీ కూడా మన నెక్స్ట్ స్టెప్ ఇది, మన ఇండియా ఆర్మీ ఇది చేయబోతుంది, మన దగ్గర ఈ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, దీంతో ఇలా చేస్తారని చాలామంది స్టోరీస్ చూస్తున్నాను. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందా? ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది బ్రో. ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏందని ముందే అవతల, అది పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎవరైనా, వాళ్ళకి మనం ముందే రివీల్ చేస్తున్నాం, మా దగ్గర ఇది ఉంది అని మనం చూపిస్తున్నప్పుడు అవతల దానికన్నా బెటర్ దాంతో వస్తారు కదా. అది చేయకపోవటమే బెటర్ అని నా ఆప్షన్. ఇండియా గవర్నమెంట్ కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ఏంటంటే ఆకాశంలో అయినా సముద్రాల్లో అయినా ఇలాంటి మన గవర్నమెంట్ షిప్స్ ఇవి కనపడ్డప్పుడు స్టోరీలు ఇవేం పెట్టమాకండి అని చెప్పింది. అయినా సరే కొంతమంది పెడుతూనే ఉన్నారు. మరి కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు అయితే రిపీట్గా అదే ప్లే చేసి మరీ చూపిస్తారు, మా వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు, ఎక్కడ అసలు విఎఫ్ఎక్స్ పెట్టి మరి వాళ్ళు మ్యాప్ కూడా చూపిస్తారు. అది చేయకపోవటమే మంచిదని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఈ వార్ గురించి కూడా ఏది సోషల్ మీడియాలో పోస్టర్స్ కానీ స్టేటస్ కానీ ఇవంతా ఏం పెట్టద్దు అంటారా? మనం సక్సెస్ అయ్యాక పెడితే బాగుంటుంది బ్రో. జరుగుతుంటేనే పెడితే మన నెక్స్ట్ స్టెప్ ఏందో మనం రివీల్ చేసుకుంటున్నట్టు అయిపోతుంది. వాళ్ళకే తెలుస్తుంది, మన స్టోరీలు మన స్టేటస్ పెడితే వాళ్ళకే తెలుస్తుంది. సోషల్ మీడియా రీచ్ అలా ఉంది ప్రత్యూష, నువ్వు అలా ఎప్పుడు అనుకోకు. అసలు నువ్వు పెట్టే స్టోరీ ఎవరైనా చూస్తున్నారో లేదో అని అంటే ఖచ్చితంగా ఎవరొకరు ఖచ్చితంగా చూస్తారు, వాళ్ళు షేర్ చేస్తారు, షేర్స్ వస్తాయి, అలా 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 అక్కడ దాకా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం #ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని పెడితే పాకిస్తాన్ వరకు కూడా ఆ #, రీచ్ అవుతుంది కదా. సో గాయస్, మీరు అస్సలు ప్యానిక్ అవ్వకండి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ అనుకుంటే 2 గంటల్లో పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేస్తారు, కానీ అక్కడ ఉన్న ఇన్నోసెంట్ పీపుల్కి అసలు ఏం జరగద్దు అని ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీదనే అటాక్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇంత టైం పడుతుంది మనకి. గాయస్, మీరు కూడా ఈమెలాగా పాకిస్తాన్ మనపైన న్యూక్లియర్ బాంబ్ వేస్తుందా, మనపైన అటాక్ చేస్తున్నారా అని అస్సలు భయపడకండి. ఎందుకంటే అవన్నీ ఫేక్. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఎవరైతే ఈ టాపిక్ డిస్కస్ చేసారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు కామెంట్లో జై హింద్ అని కామెంట్ చేయండి. జై హింద్.
చూసారు కదా ఫ్రెండ్స్, నాలాగే మీరు కూడా భయపడకండి. అసలు ఇలాంటి న్యూస్ అన్నీ ఫేక్ అనమాట. నేను మీకు అర్థం అవ్వడం కోసం మేము ఇలాంటి స్క్రిప్ట్ అయితే ప్లాన్ చేసాం, మీకు ఈజీగా కన్వే చేయడం కోసం. ఈ సిచ్యువేషన్ మా దగ్గరే కాదు, మొత్తం జరుగుతుంది. ఇది ఒక సిటీలో ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, పల్లెటూరులో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అయితే చదువుకున్న వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. సో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏమొచ్చినా పిచ్చికట్టే నమ్మేస్తారు. అలాంటి నమ్మకండి. మన కోసం మన ఆర్మీ సోల్జర్స్ తప్పకుండా నిలబడుతున్నారు కూడా. మన ఇండియన్ ఆర్మీ చాలా బాగా ఈ ఆపరేషన్ సింధూర్ అయితే నిర్వహిస్తుంది అనమాట. ఎవరు కూడా భయపడకండి. ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకు కూడా బలహీనంగా మనం మారకూడదు. బలంగా మారాలే కానీ బలహీనంగా అసలు మారకూడదు. మన కోసం రాత్రనగా పగలనగా అసలు వాళ్ళంతా కష్టపడుతున్న సైనికులకి మా సెల్యూట్.